పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధిపై పట్నంలోని ఐలాండ్ సెంటర్లో బహిరంగ చర్చకు సిద్ధమని కిలారి వెంకట రోసయ్య టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. 25 సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా ఉన్న అతిపెద్ద మోసగాడు చంద్రబాబు నాయుడు అని ఆయన విమర్శించారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గుడ్ బై చెప్పబోతున్నారని, ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు యాత్రలపేట పర్యటనలు చేస్తున్నారని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొన్నూరు నియోజకవర్గానికి 12,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు ఆయన వివరించారు. పొన్నూరు నియోజకవర్గం చెందిన కీర్తిశేషులు యాసిన్ గారి కుమారుడికి మైనార్టీ కమిషన్ మెంబర్గా ఈ ప్రభుత్వం గుర్తించింది. పొన్నూరు పెలకాకాని మండలం నంబూరు చెందిన సుబానీని వక్ఫ్ బోర్డు జిల్లా మెంబర్గా ఇవ్వడం జరిగింది. నువ్వు ఏ రోజైనా ఇచ్చావా ఇలాగా మైనార్టీ సోదరులు గుర్తింపించావా అని అడుగుతా ఉన్నా. వడ్లమూడిలో షాదీఖానా నిర్వహిస్తా ఉన్నావు మైనార్టీ సోదరులకి. పొన్నూరులో షాదీఖానా త్వరలో పూర్తి కాబోతా ఉంది. కాకాని దర్గాకి 2 కోట్ల రూపాయలు పెట్టి సిమెంట్ రోడ్డు అలాగే కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన చేసి త్వరలో పూర్తి చేయబోతా ఉన్నాం. నువ్వు చెప్పుకోవడానికి ఏమున్నాయని చెప్పి అడుగుతా ఉన్నా. నీ సంఘం డైరీ తప్ప నా సంఘం డైరీ అని మాట్లాడుతా ఉన్నావు. ఎవరిది? నీదా? నీ బాబాయ్ సొత్తా? నీ అబ్బ సొత్తా? సహకార రైతుల్ని దాన్ని ఒక లిమిటెడ్ కంపెనీ కింద మార్చుకొని దాంట్లోని లాభాలన్నీ నువ్వు దోచేస్తా ఉన్నావా లేదా? అమూలు రాకపోతే నువ్వు ఇంకా దోపిడీ విపరీతంగా పెరిగేది. అమూలు రావటం వల్ల నీ దోపిడీ అరికట్టగలిగింది ఈ ప్రభుత్వం. పాడి రైతులకి ఇవాళ సక్రమంగా బోనస్లు అందుతూ ఉన్నాయి. మాట్లాడతాం కదా, సిగ్గుండాలి. ఈ రాష్ట్ర ప్రజల్ని నిరంతరం మోసం చేసే ప్రక్రియ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అమూల్ బేబీ అని మాట్లాడావు. ఎస్, ఆయన అమూల్ బేబీయే. అమూలు రాకపోతే ఈ పాడి రైతులు ఇవాళ ఎంత నష్టాలు ఉండేవాళ్ళో వాళ్ళందరూ కూడా బాగా అనుకుంటా ఉన్నారు.